వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి, ఆయన దూకుడు గురించి కానీ మనం వేరే చెప్పాల్సిన పని లేదు. గతంలో వైసీపీ హయాంలో ఆ పార్టీ వైఫల్యాలను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ పవన్ కళ్యాణ్ విమర్శించిన తీరు మనం చూసాం. ఆ తీరే ఆయనకి సక్సెస్ని కట్టబెట్టిందని కూడా మనం చెప్పుకోవాలి. గతంలో స్టేజ్ మీద కూడా, సభల్లో, సమావేశాల్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా జగన్ని ఏ విధంగా విమర్శించారు, ఏ విధంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు, ఆ పార్టీ యొక్క వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టారనేది కూడా మనం చూసే ఉన్నాం. కానీ ఇప్పుడంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అధికారం మారింది. పవన్ కళ్యాణ్కి ఆ కష్టానికి తగిన ఫలితమే అనుకోవాలి. డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు. దాంతోపాటుగా కొన్ని శాఖలకు కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి మొన్నటికి మొన్న ఎర్రచందనం పైన కూడా ఆయన ఉక్కుపాదం మోపుతూ క్షేత్రస్థాయిలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పొందిన ఫలితాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి తన రూట్ మ్యాప్ సెట్ చేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా తన రూట్ మ్యాప్ని ఏమైనా చేంజ్ చేసుకుంటున్నారా? అంటే ఇంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాటికి సంబంధించిన వైఫల్యాలనే ఎండగడుతూ ప్రతి సభల్లో, సమావేశాల్లో కూడా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు వైసీపీ అధికారం దిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన కూడా 100కి 100% విజయ శాతం కూడా నమోదు చేసింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పులివెందుల్లో తన రూట్ మ్యాప్ని మార్చుకున్నారు. ప్రజా దర్బార్ అంటూ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నాలు అయితే ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చే ఎలక్షన్స్కి ఎప్పటి నుంచే ఏమైనా సమాయత్తం అవుతున్నారా? అంటే చాలా టైం ఉందని చెప్పి కూడా మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పార్టీ అధికారం కోల్పోయిందో ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలాగైనా కానీ విజయం సాధించాలనేటువంటి తపనతో ముందుకెళ్తుంటుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన కానీ, కూటమి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా గత ఎలక్షన్స్లో వైసీపీకి ఎటువంటి ఫలితం వచ్చిందో అటువంటి ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. గతంలో మనం చూసాం, ఒక సామెత కూడా చూసాం అనమాట. కుందేలుకు సంబంధించినటువంటి తావేలుకు సంబంధించిన ఒక కథ అనేది మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఏమాత్రం అలసత్వం వహించినా కానీ అవతల వ్యక్తి మనల్ని దాటేసి విజయం సాధిస్తాడు. ఆ విధంగా వెళ్ళిపోతుంది. మరి మునుపటి అగ్రెసివ్ని కంటిన్యూ చేస్తాడా పవన్ కళ్యాణ్ అన్నది కూడా రానున్న రోజుల్లో అటు జన సైనికులకే కాదు, రాజకీయ విశ్లేషకుల్ని కూడా ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి పవన్ చేతిలో ఉన్న పవర్ అస్త్ర మాత్రం అయిపోయింది అని చెప్పాలి. ఆ పవర్ అస్త్రాన్ని గత ఎలక్షన్స్లో వైసీపీ వైఫల్యాలు, దాన్ని ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న పవర్ అస్త్ర అంటే దానికి ఇప్పుడు వ్యాలిడిటీ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త రకమైనటువంటి పందాతో ముందుకు వెళ్ళాలి, కొత్త రకమైన విమర్శలతో వెళ్ళాలి. అది విమర్శలే కాదు, రాజకీయాల్లో రాణించాలంటే అవతల వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగడుతూనే మనం సాధించినటువంటి ప్రగతిని కానీ, అభివృద్ధిని కానీ విడమర్చి చెప్పగలిగే విధంగా ఉండాలి. ఇప్పుడు జగన్ని విమర్శిస్తే కుదరదు. కేవలం కూటమి ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వీటన్నిటిని ప్రజల ముందుకు చెప్పుకుంటూ వెళ్ళాలి. అదంత సులువు కాదు. గతంలో కూడా వైసీపీ ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకే నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఎప్పుడైనా కానీ ప్రజల్లో నెగిటివ్ వ్యాఖ్యలకు ఉన్న పాజిటివ్ కామెంట్స్కి ఉండదు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ తెలుస్తుంది. మరి రెండోసారి అధికారంలోకి అడుగులు ఇప్పటి నుంచే వేయాలి. ఇప్పుడు ఒకసారి వచ్చారు జనసేన, అది అలయన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చారనుకోవచ్చు. కానీ టీడీపీ కూడా అదొక బలం అన్నమాట. జనసేన పార్టీతో కలిసి అలయన్స్ పెట్టుకోవడం అనేది ఇటు రెండు పార్టీలు కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇటు జనసేన 100కి 100 స్ట్రైక్ రేట్తో విజయం సాధించినా కానీ అటు కూటమి ప్రభుత్వం కూడా విజయం సాధించింది. ఎందుకంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడానికంటే ముందు టీడీపీ ఓటమి పాలైంది. అటువంటి ఫలితం వస్తే మరొక 5 ఏళ్ళు కానీ వచ్చిందంటే ఇటు కూటమికి కానీ, టీడీపీకి కానీ చాలా కష్టాలు వచ్చేవి. అందుకే అలయన్స్ పెట్టుకున్నారనే చెప్తుంటారు. మరి అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త అస్త్రాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు జనసేన కేడర్తో పాటు కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అయితే స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ గత ఎలక్షన్స్ టైంలో కూడా ప్రకటించారు. 3 సార్లు ఆయనే సీఎంగా ఉంటారు. దీంతో ఆస్త్రం కూడా పవన్ చేతిలో లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కంటెస్ట్ చేయాలంటే ఏదైనా చెడితే తప్పితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇలాగే కొనసాగితే మాత్రం ఆ విధంగా అయితే వెళ్ళరు.
ఇక కూటమి ప్రభుత్వం రెండోసారి ఎన్నికైతే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి ముందుకెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో విజయం సాధించాలంటే ఇప్పుడు ఏ వాగ్దానాలు అయితే గత ఎలక్షన్స్లో ఇచ్చారో ఆ వాగ్దానాలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మళ్ళీ రెండోసారి కూడా విజయం సాధిస్తాము, ఎందుకంటే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి అర్హత మాకుంది మిమ్మల్ని ఓట్లు అడిగేదానికి అనేటటువంటిది ప్రజల్లో నమ్మకం కల్పించాలి. లేకపోతే మాత్రం ప్రజలకి అది రుచించదు. జగన్ను విమర్శించిన, వైసీపీ పాలనలో లోపాలను ఎత్తి చూపినా అవన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోతాయి. జగన్ని విమర్శించడం అనేది పరిపాటి అయిపోయింది కాబట్టి అది అవుట్డేటెడ్ అవుతుంది. కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్గా పోవాలంటే మాత్రం అభివృద్ధిని చూపించాల్సిందే, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిందే, అది తప్ప వేరేదేం లేదు. అందులోనూ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా, అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో, అలాగే చివరికి అమరావతి రాజధాని అక్కడ రైతుల అవస్థల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పట్లేదు. ఇప్పుడైనా కానీ ఆ విషయంలో నోరు విప్పి ఆయన అభిప్రాయం ఏంటనేది, అక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా వాళ్ళకి భరోసా కల్పిస్తారనేది నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన నిజాయితీపరుడైనా కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలను వ్యతిరేకమైనటువంటి వార్తలు వస్తుండడం ఇప్పుడు పవన్ కళ్యాణ్కు జనం మద్దతు కావాలంటే మాత్రం ఇవన్నీ కూడా ఆయన సెటరేట్ చేసుకోవాలి. ఏం చేయాలన్న దానిపై కొంత తర్జన భర్జన పడుతున్నారు. ఇటు వాళ్ళ పార్టీకి సంబంధించి సొంత పార్టీ నేతల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. అట్ సేమ్ టైం ఏంటంటే వాగ్దానాలు నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తన నియోజకవర్గాన్ని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. పిఠాపురంలో అయితే ఇప్పటికీ కొంచెం అటు ఇటుగా ఆయనపై విమర్శలు వస్తున్నాయి, పొగడ్తలు వస్తున్నాయి కాబట్టి ఆ విమర్శల్ని కూడా పొగడ్తలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో అనేక విషయాలు ఇంకా కలిసి వస్తాయి, ఇంకా ఈ లోపాలన్నీ రెక్టిఫై చేసుకుని కూడా ముందుకు వెళ్ళొచ్చు అని కూడా నమ్ముతున్నారు. అన్నీ కలిసి వచ్చి తనను రెండోసారి అధికారంలోకి తెస్తాయని భావిస్తున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో పవన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది. మరి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా, లేకపోతే పవన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, ఈ మైత్రి అలాగే కొనసాగుతుందా, లేకపోతే ఏంటి రాజకీయ పరిణామాలు, అప్డేటెడ్గా ఏ విధంగా వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.